ఇది ఈ రేపు ఎల్లుండి వర్షాలు ఇట్లా గట్టిగా ఉన్నాయి కదా, దీనికోసం మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది కానీ ఒకసారి సూచనలు చేద్దామని ఇప్పుడు ఏంటంటే మీకు కొత్తగా వచ్చింది కాబట్టి ఇక మర్రి కూడా అలా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మర్రి కూడా పట్టాల కింద పాయింట్. తర్వాత ఇప్పుడు మల్లికార్జున నగర్ కాడ ఒకటి, దాని తర్వాత ఇప్పుడు బ్రహ్మపురి దాని వరకు ఆ లైన్ అట్లా కంటిన్యూ వస్తుంది కదా మేడం. ఆ లైన్ కూడా మొత్తం చూస్తే ఒకసారి ఈ బెల్ కంపెనీ బ్యాక్ సైడ్ కూడా ఇదివరకు ప్రాబ్లాలు వచ్చేది, ఇప్పుడు బాక్స్ లైన్ వేసినాము, అది రాకపోవచ్చు. అది కూడా ఒకసారి అయితే చెక్ చేయాలి కొంచెం. సో వెహికల్ నేను కూడా పెట్టే వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది మీద ఫోకస్ ఉంటే బాగుంటుంది. ఇంకోసారి చేద్దామని కొంచెం పర్సనల్ కూడా ఈ లైన్ ఆ లైన్ మరి కూడా నుంచి బ్రహ్మపురి కాలం వరకు పెద్ద లైన్ ఉంటుంది, ఆ లైన్ కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది మేడం. మార్నింగ్ సూరజ్ భాయ్, ఏం లేదు, ఇది వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. దీని గురించి ఒకసారి మీకోసం చెప్దామని చిన్న సూచనలు చేద్దాం. ఇప్పుడు మన అనుభవం ఉంది కదా, మీరు కొత్త వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ అంటే ఇప్పుడు మనం వాస్తవానికి నోమా ఉంది కదా, నోమా కింద నుంచి ఇప్పుడు మన భవన్ నగర్ ఉంది, భవన్ నగర్ కింద దాకా అదొకటి ప్రాబ్లం ఉంటుంది. అది డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ ఉంది కట్టాం, కానీ ఇంకా కూడా చెక్ చేయాలి. కింద కొంచెం ఎక్కువ ప్రాబ్లం వస్తున్నట్టుంది. లేదు ఇప్పుడు ఉపనాలు ఉంది. ఒకటి ఏంటంటే ఈ భవన్ నగర్ కూడా ఇది లాస్ట్ కేఎల్ఎ నగర్ కూడా భవన్ నగర్ కింద లాస్ట్ భవన్ నగర్ తిరుమల మీద కట్టింది కదా, దాంట్లో బాక్స్ పెట్టినా అది కూడా కరెక్ట్ పోతలే. వాడు నీళ్ళు ఎప్పుడు జమ అవుతుంది, అది ఒకటి మెటీరియల్ కావాలి. ఎప్పటికప్పుడు కొంచెం చూడండి, నీళ్ళు జమ కాకుండా. ఇప్పటికప్పుడు చిన్నగా చూసినా అనుకో మనకు ఎక్కువ జమ కాకుండా ఉంటాయి చిన్నప్పుడు. అందుకే ఇంకోటి అక్కడ కూడా దుర్గానగర్ అక్కడ కూడా ఒకసారి చూడండి, బాబానగర్ దుర్గానగర్ ఆ లైన్ ఏంటంటే డిపిఎస్ నుంచి కిందికి అక్కడ బాబానగర్ వరకు పోతుంది. అవి ఇవి కొంచెం చూడండి సార్. ఇంకా 2 రోజులు కూడా ఉందట కదా కొంచెం. అందుకే ఇది ఇక వేరే పనులు ఏం లేదు, ఇది ఈ పని మీద ఉంటుంది మీకు కూడా కొంచెం.